వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చాలా మందికి రకరకాల కారణాల వల్ల జుట్టు అయితే బాగా తెల్లబడుతుంది. మారుతున్న జీవన శైలి, కాలుష్యం, ఇంకా మనం జుట్టుకి ఎక్కువగా పోషకాలు అందించకపోవడం, ఇంకా మనమైతే ఎయిర్ కేర్ తీసుకోకపోవడం, ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. జుట్టు విషయంలో మనం హెడ్ బాత్ చేస్తూ వీక్లీ 3 times మంచిగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఇలా నీట్గా చేస్తూ ఉండాలి. ఇలా కాకపోయినా కూడా బాగా నేర్పు ఇంకా తెల్లబడడం అనేది జరుగుతుంది మన జుట్టు. అయితే కొందరు ఈ తెల్ల జుట్టును కప్పిపుచ్చుకోవడానికైతే జుట్టుకు రసాయనాలు ఎక్కువగా ఉన్న రంగులను అయితే వేస్తారు. కానీ వాటి వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి ఇంకా అందరూ కూడా ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ఈ రంగులు అయితే వేస్తూ ఉన్నారు. స్టైల్ కోసం అని యూత్ వేస్తూ ఉంటారు, ఇంకా ట్రెండింగ్ లుక్ కోసం అని యూత్ ఇంకా మధ్యతరగతి వాళ్ళు బాగా వేస్తూ ఉంటారు. కానీ ఈ రంగులు వేయడం వల్ల అసలు జుట్టు బాగా రాలిపోయి ఊడిపోయి కట్ అయి తెగిపోతూ ఉంటుంది. తో పాటు మన స్కిన్ ఎలర్జీలు, ఇంకా కంటి సమస్య, క్యాన్సర్ వచ్చే సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉండడమే చాలా వరకు మంచిది. ఇంకా మగవాళ్ళలో అయితే బట్టతల వచ్చేస్తుందంటే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బట్టతల సాధారణ విషయమే అని చెప్పడానికి సులువే, కానీ ఆచరణలో మాత్రం ఈజీగా తీసుకోవడం చాలా మందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడుతుంది. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరగవచ్చండి. ఖచ్చితంగా సహజ పద్ధతిలో అయితే చేస్తే తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతూ మంచిగా హెల్దీగా ఉంటుంది. జుట్టు అయితే ఎక్కువగా రసాయనాలు ఉన్న హెయిర్ డైలు అయితే వాడకండి. బ్లాక్ కలర్ అని, రెడ్ అని, గ్రీన్ అని ఇలా. ఇంకా మన హెయిర్కి అయితే యూత్ వాళ్ళు అయితే ఎక్కువగా సిటీ కల్చర్ వాళ్ళు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. బయట దొరికే మార్కెట్లో దొరికే కలర్స్ అండ్ హెయిర్ డైలు ఇంకా హెన్నాలు ఇవన్నీ కూడా వాడకూడదు. హెయిర్కి అయితే మన జుట్టుకి న్యాచురల్గా మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడండి. అందులో ఖచ్చితంగా ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలి కాబట్టి ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్ ఖచ్చితంగా కలుపుతారు. వాటి వల్ల మన జుట్టు ఎక్కువగా రాలడం జరుగుతుంది. రాలడం తగ్గాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా, ఆరోగ్యవంతమైన కుదులు కావాలన్నా కూడా ఇంకా మంచిగా హెల్దీగా ఫుడ్, పోషకాలు ఉన్న ఫుడ్ అయితే మనం తీసుకోవాలి. జుట్టు మృదువుగా అండ్ ఆకర్షణీయంగా అందంగా కనిపించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇంకా తల జిడ్డుతో పాటు చుండ్రు సమస్య కూడా చాలా మందిని బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా ఉన్నా కూడా మన జుట్టు అనేది బాగా ఊడడం, రాలడం, తెగడం, కట్ అవ్వడం అనేది బాగా ఎండిపోయి డ్రై అయిపోతుంది మన హెడ్ అనేది. ఇంకా మనకు ఆయిలీగా ఉండదు కాబట్టి మన జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరగాలంటే మాత్రం మనం అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఇంకా కోకోనట్ వాటర్ తోటి మంచిగా గోరువెచ్చని కోకోనట్ వాటర్ని తీసుకొని ఒక 10 to 15 minutes హ్యాండ్స్తో మసాజ్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన జుట్టు అనేది ఎక్కువగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది. అసలుకి ఈ తెల్ల జుట్టు ఎట్లా వస్తుందని బాధపడుతూ ఉంటారు చాలా మంది. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఈ జుట్టు నెరిసిపోవడం, తెల్లబడడం. చిన్నపిల్లలు అండ్ యుక్త వయసుల వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీనికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? అండ్ విటమిన్ లోపం వల్ల రావచ్చు, అండ్ వంశపారపర్యంగా, ఇంకా ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా తెల్లబడడం జరుగుతుంది. ఇంకా నూనె అస్సలు పెట్టని వాళ్ళకు కూడా షాంపూస్ ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి యూజ్ చేసినా కూడా మనకి తెల్ల జుట్టు అనేది ఖచ్చితంగా రావచ్చు. ఇలాంటివి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. మంచిగా హెల్దీ పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ తెల్ల జుట్టు అనేది వస్తుంది. మనం తీసుకునే ఫుడ్లోనే ఉంటుంది మనం జుట్టు ఎలా హెల్దీగా ఉండాలనేది. సో ఖచ్చితంగా మీరైతే ఇవైతే పాటించండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే లాస్ట్ వరకు. మన శరీరమే కాదు, ఇంకా మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో మంచి విటమిన్లు ఉన్నవి ఫుడ్ తీసుకోవాలండి. వీటి లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువగా నెరవడం, ఇంకా తెల్లబడడం అయితే మొదలవుతుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ B6, B2 ఇవన్నీ ఉండాలి. విటమిన్లు లోపిస్తే మాత్రం ఈ సమస్య ఇంకా ఎక్కువగా అవుతుంది. మొత్తం నెరవడం, తెల్లబడడం జరుగుతుంది. కొంతమందిలో వంశపారపర్యంగా కూడా జుట్టు పల్చగా ఉండడం, మందంగా ఉండడం, ఇంకా నెరవడం, తెల్లబడడం చిన్నప్పటి నుంచి కూడా జరుగుతుంది. జుట్టు నెరవడానికి కుటుంబ చరిత్ర ఓ కారణమని కూడా అనుకోవచ్చు.
ఇంకా ముందే తెలుస్తాయి కాబట్టి మొదటి నుంచి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు నెరవడానికి ఈ 2 కారణాలే. ఇంకా మీకు ఆరోగ్యకరమైన నల్లటి జుట్టు కావాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి, వేళ్లకు నిద్రపోవాలి, టైం టు టైం తినాలి, మంచిగా ధ్యానం, యోగా వంటివి అయితే చేయాలి. ఇలా మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటే కూడా మన జుట్టు అయితే ఎక్కువగా తెల్లబడదు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా మంది జుట్టుకైతే నూనె అస్సలు పెట్టుకోవడం లేదు, మానేశారు కూడా. ఇది సరైన పద్ధతి అయితే కాదు. ఇంకా జుట్టుకి పోషణ అవసరం కాబట్టి రోజు కాకపోయినా వారంలో 3 నుంచి 4 సార్లైనా నూనె పెట్టుకొని మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పొడిబారకుండా, మంచిగా రంగు మారకుండా మంచిగా హెల్దీగా ఉంటాయి. నల్ల కలర్ నుంచి ఇంకా ఎక్కువగా రెడ్ కలర్గా మారుతూ ఉంటాయి జుట్టుకి మనం ఆయిల్ పెట్టుకోకపోతే. ఇంకా మన జుట్టుకి అవసరానికి మించి కూడా ఎక్కువ సార్లు మనం రసాయనాలు ఉన్న షాంపూను వాడినా కూడా ఎక్కువ సమస్యనని గుర్తుంచుకోండి మీరైతే. వీటిని ఎంత పరిమితిలో తగ్గించుకొని వాడితే అంత మంచిది. కాబట్టి వీటిని పరిమితంగా మాత్రమే వాడాలి, కొద్దిగా మాత్రమే. ఎక్కువగా డైరెక్ట్గా షాంపూని అయితే వాడకండి, వాటర్లో కలిపి వాడండి. సో థ్యాంక్ యూ.